హలో నమస్తే అద్దాబ్. ఈరోజు మనం మా నేటివ్ నుంచి కొన్ని ఐటమ్స్ అయితే బెంగళూరు తెచ్చుకున్నాం అనమాట. ఆ ఐటమ్స్ ఏందో చూసేద్దాము. అంటే మోస్ట్లీ ఏంటంటే మేము హోమ్ మేడ్ చేసుకొని తెచ్చుకున్నాము, ఇక్కడైతే అవైలబుల్ ఉండవని. సో ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. ఇది గోధుమ పిండి, ఇది జొన్న పిండి, సజ్జ పిండి, రాగి పిండి. ఇవేంటంటే మనము ఒక 2 days బాగా ఎండబెట్టి దాన్ని మిక్సీకి గ్రైండర్ చేయించుకొని తీసుకొచ్చుకున్నాయి. అండ్ తెల్ల శనగలు, నల్ల శనగలు, ఇవి చియా సీడ్స్. అండ్ ఇదేంటంటే ఆవ పిండి, అంటే ఆవాలతో చేస్తారు కదా, అది పికిల్స్లోకి కొంచెం ఫ్రై చేసుకొని ఇలా పౌడర్లా చేసుకోవడమే. అండ్ ఇదేంటంటే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, మనకి హెయిర్ స్ట్రైట్నింగ్గా రావడానికి, స్మూత్గా రావడానికి వర్క్ చేసిద్ది అనమాట. అండ్ ఇదేంటంటే చెక్క, లవంగాల పొడి. ఇవన్నీ ఏంటంటే బాగా ఎండపెట్టి మనం మిక్సీకి పట్టుకొని హోమ్ మేడ్గా తెచ్చుకున్నాయి అన్నమాట. ఇదేంటంటే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, ఇది హెయిర్కి పెట్టుకోవడానికి. ఇదేంటంటే మనము యూస్ చేసుకోవడానికి డైలీకి, అంటే మనం తిన్నా కూడా చాలా మంచిది కాబట్టి. అండ్ ఇదేంటంటే కారం. ఈ 2 కొబ్బరి కాలాలే, బట్ డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఇది మెంతి పొడి. అండ్ ఇదేంటంటే శనగపప్పు పొడి, నువ్వుల పొడి. అదేంటంటే వరిపిండి, అంటే బియ్యం పిండి అంటారు కదా, సో అదనమాట. ఇవి పికిల్స్, ఉసిరికాయ, పండు మిరపకాయ, అల్లం. అండ్ ఇదేంటంటే చింతకాయ పచ్చడి అనమాట. ఇవి స్పైసెస్. పచ్చడి అంట, ఉసిరికాయ పచ్చడి కాదు. ఈ పచ్చళ్ళు అన్నీ కూడా హోమ్ మేడే, బట్ ఏంటంటే మామూలుగా స్టోర్ ఉండేటట్టు చేస్తారు కదా, అలాంటి పచ్చళ్ళు అక్కడ కొంచెం ఉంచి ఇక్కడ కొద్దిగా తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఇవి మొత్తం ఏంటంటే చెప్పినట్టు స్పైసెస్, లవంగం, మిరియాలు, అండ్ ఇది సాల్ట్, ఇది టేస్టింగ్ సాల్ట్ అనమాట. అండ్ ఇవి యాలకులు, చెక్క, వాము, జీలకర్ర. అండ్ లెమన్స్. ఏంటంటే ఇక్కడ మళ్ళీ బాగుంటాయో లేవో అని చెప్పి లెమన్ మేము అక్కడి నుంచి తెచ్చుకున్నాం. అండ్ గీ, అంటే ఇక్కడ వాళ్ళకి ఇక్కడ నచ్చిద్ది అనమాట. సో మాకేంటంటే ఇక్కడ మిల్క్ అయినా గీ అయినా అంత బాగా అనిపించలేదు, సో అందుకని మేము మా నేటివ్ నుంచి తెచ్చుకున్నాం. అండ్ ఇవేంటంటే కొన్ని స్వీట్స్ అండ్ హాట్, చకోడీ, బూందీ, మిఠాయి. అండ్ ఇది పాల్కువా, ఇదేంటంటే నేతి మైసూర్పాక్. అండ్ ఇవి అటుకులు. ఇవేమో మన ఆంధ్రప్రదేశ్లో అటుకులు అనమాట. ఏమో బెంగళూరు అటుకులు. డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుందో లేదో కానీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇవి ఆంధ్రప్రదేశ్ అండ్ ఇవైతే బెంగళూరు అటుకులు. వీటిల్లో ఏవైనా మీకు రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము ఆ రెసిపీస్ అనేది చేసి అప్లోడ్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.